హలో అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. హోప్ యూ ఆర్ ఆల్ డూయింగ్ వెల్. అండ్ ఈరోజు వీడియోలో మనకి సమ్మర్ వచ్చింది కదా! నాకు ఉన్నట్టుండి సడెన్‌గా ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చిందండి. కరెక్ట్‌గా ఇలాంటి టైంలోనే ఏప్రిల్ ఆ టైంలో 2 ఇయర్స్ బ్యాక్ అప్పుడు అయాన్‌కి 2 ఇయర్స్ ఉంటాయి. ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే అప్పుడు మా హస్బెండ్ ఇక్కడే ఒంగోలులోనే వర్క్ చేసేవాళ్ళండి. మార్నింగ్ ఒకసారి వర్క్‌కెళ్ళొచ్చేసి ఆఫ్టర్‌నూన్ లంచ్‌కి ఇంటికి వచ్చేసి కొంచెంసేపు పడుకొని లేచిన తర్వాత మళ్ళీ డ్యూటీకి వెళ్ళి ఈవినింగ్ వచ్చేసేవాళ్ళనమాట. ఈ క్రమంలో మనకు తెలిసిందే కదా! ఆఫ్టర్‌నూన్స్ ఎక్కడికి బయటికెళ్ళం సమ్మర్స్‌లో. ఆఫ్టర్‌నూన్ కొంచెంసేపు ఇంట్లో పడుకుంటాము. సో, లైట్స్ ఆఫ్ చేసి ఉంటాయి. త్వరగా సరిగ్గా కనిపించదు కదా! అయితే ఏమైందంటే ఆఫ్టర్‌నూన్ డ్యూటీకి వెళ్ళేటప్పుడు నేను బాత్రూమ్‌లో స్నానం చేస్తున్నాను. తను నిద్ర లేచి సరిగ్గా చూసుకోకుండా ఏం చేశాడంటే బాత్రూమ్ డోర్ లాక్ చేసేసి గడిపెట్టి బెడ్రూమ్‌కి అండ్ అప్పుడు మేము సింగిల్ బెడ్రూమ్ హౌస్‌లో ఉండేవాళ్ళం. బెడ్రూమ్ డోర్ దగ్గరికి వేసేసి హాల్‌లో కూడా డోర్ దగ్గరికి వేసేసి వెళ్ళిపోయాడు. ఇంకొకటేంటంటే మేమప్పుడు థర్డ్ ఫ్లోర్‌లో ఉండేవాళ్ళము. తర్వాత హౌస్ షిఫ్ట్ అయ్యామనమాట. ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్‌లో. అప్పుడు థర్డ్ ఫ్లోర్‌లో ఉంటున్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్ ఇది. నాకు సడెన్‌గా గుర్తొచ్చింది. అప్పుడు ఆ రోజు అసలు నిజంగా చాలా భయపడ్డానండి. అయితే బాత్రూమ్‌లో డోర్ లాక్ చేసి వెళ్ళిపోయాడు ఇంక డ్యూటీకి. నేనేమనుకున్నానంటే ఒక్కొక్కసారి మామూలుగా ఆట పట్టిస్తా గూడా గడేసి వెళ్ళిపోతుంటాడు గదా! అలానే వేసుంటాడులే తీస్తాడేమో అని మెలకుండా అలానే బాత్ జేస్తున్నాను. బాత్ చేసి అయిపోయిన తర్వాత ఎంతసేపు పిలిచినా గానీ రాలేదు. కావాలని తలుపు తీయట్లేదేమో అని ఒక 10 మినిట్స్ అలానే సైలెంట్‌గా ఉన్నా. బాత్ చేసేటప్పుడు ఒక 10 మినిట్స్ టు 15 మినిట్స్ స్నానం చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ అలానే సైలెంట్‌గా ఉన్నా. ఆ తర్వాత ఎంత గట్టిగా అరిచినా రాలేదు. ఈ అయాన్ నిద్రపోతున్నాడు అని అన్నా గదా! ఈ అయాన్ నిద్రపోతున్నవాడు గూడా లేచి కొంచెం సేపు ఏడ్చాడు. ఎళ్లి డ్యాడీని పిలువమ్మా, డ్యాడీని పిలువు అన్నా గానీ, అప్పుడు పిల్లలకి మాటలు గూడా సరిగ్గా రావు గదండీ! మర్చి రాని మాటలు. మనం మాట్లాడేది గూడా సరిగ్గా అర్థం గాదు. ఎంతసేపటికి ఏడుస్తున్నాడు గానీ, వాడు మెలకుండా అంతే ఉన్నాడనమాట. ఆ డోర్స్ అయన్నీ నార్మల్‌గా చెక్క డోర్స్‌కి అక్కడంతా చెదలుబట్టి ఆ చెక్క డోర్స్ తీసేపిచ్చి నార్మల్‌గా ప్లైవుడ్ డోర్స్ వేపిచ్చారప్పుడు అక్కడ బాత్రూమ్‌కి. అండ్ నేను ఎంత తలుపు కొట్టినా గానీ కింద ఫ్లోర్ వాళ్ళకి గానీ ఎవ్వరికీ సౌండ్ ఇనిపిచ్చలేదండి. ఎందుకంటే ఆఫ్టర్‌నూన్ టైము పైగా థర్డ్ ఫ్లోర్‌లో అంటే ఇల్లు పైన ఎక్కడో ఉంటది. మనం ఎంత గట్టిగా అరిచినా గానీ ఎవ్వరికీ ఇనపడదు. పిల్లలు ఏం జేస్తారు నేనెంత గట్టిగా అరిచినా గానీ వాడు కొంసేపొచ్చి బాత్రూమ్ డోర్ దగ్గర అలానే గూర్చున్నాడు, ఏడ్చాడు. నాకు భయం అసలు నిజంగా అండి. ఆ రోజు నాకు పడిన భయం అసలు మామూలుగా లేదు. థర్డ్ ఫ్లోర్‌లో ఉంటున్నాము. పొరపాటున తలుపు తీసుకోవడం తెలుసు తనకి. ఏముంది డోర్స్ జస్ట్ కిందకంటే లాక్ ఓపెన్ అయిపోతాయి గదా! నార్మల్ డోర్ ఓపెన్ అయిపోయిద్ది. బయటికెక్కడ వెళ్తాడో, ఇప్పుడు బయట జనాల్ని చూడాలంటే పైనుంచి తొంగి చూస్తాడేమో, కింద పడతాడేమో, మెట్ల మీద నుంచి కింద పడిపోతాడేమోనని చాలా భయమేసిందండి. కానీ ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ దాకా ఏడ్చి వాడు అంతే నిద్రపోయాడు. మళ్ళీ నిద్రపోయాడు. తర్వాత మళ్ళీ 1 అవర్‌కి నిద్ర లేచాడనమాట. నిద్ర లేచిన తర్వాత నేనప్పుడేం చేశానంటే నార్మల్‌గా మనకి బాత్రూమ్స్‌లో క్లీనింగ్ ఎక్విప్‌మెంట్ అంతా ఉంటది గదా! మనం క్లీన్ చేసుకోవడానికి చీపుర్లు అలానే కొన్ని హ్యాండిల్ చేసేవి ఉంటాయి కదా! అవి తీసుకొని ఎంత సౌండ్ చేసినా అసలు ఎవ్వరు రాలేదండి. లాస్ట్‌కి ఇంక అయ్యానే ఒక 1 అవర్ తర్వాత లేచిన తర్వాత ఆ ప్లైవుడ్‌ని కొంచెం గట్టిగా అంటే ప్లైవుడ్ అనేది డెలికేట్‌గానే ఉంటది కదా! దాంట్లో నుంచి చెయ్యి బయటికి పెట్టి ఫోన్ ఇవ్వమ్మా అని చెప్తే ఫోన్ ఇచ్చాడు. అప్పుడు 1 ½ అవర్ తర్వాత మా హస్బెండ్‌కి ఫోన్ చేసి గట్టిగా తిట్టి రమ్మని చెప్తే ఇంక అప్పటికప్పుడు డ్యూటీలో నుంచి వచ్చాడనమాట. నాకసలు ఆ రోజు హమీర్ మీద మామూలు కోపం రాలేదండి. అంటే తెలివి తక్కువ ఉండొచ్చు గానీ, మరీ ఇంత చాదస్తామా? మనుషులు ఉన్నారా? లేదా? స్నానం చేసేది ఏమీ తెలియకుండా తాళం వేసి ఎలా ఎళ్ళిపోయావు అని చెప్తే, నాకేం తెలుసు పడుకొని ఉన్నావు అనుకున్నాను. ఇప్పటికి కూడా పొద్దస్తమానం లైట్లు ఆపేసి పడుకోవటం, ఎనక ముందు ఎవరైనా ఉన్నారా? లేదా? చూసుకునేదిలే ఉండదు. సరే జరిగిందేదో జరిగిపోయింది. నాకైతే సడెన్‌గా గుర్తు తెచ్చుకుంటేనే చాలా భయమేసిందండి అసలు ఆ రోజు. మనం అనుకుంటాం గానీ అంటే ఈ అందరం కలిసి ఉంటే ఇబ్బంది, పనులెక్కువ అని. బట్ ఇలా ఒంటరిగా ఉంటున్నప్పుడు గూడా మనకు తెలియకుండానే చాలా ఇబ్బందులొస్తాయండి. దట్టు మనలాగా జస్ట్ హస్బెండ్, వైఫ్, పిల్లలు కలిసి ఉండేవాళ్ళు అయ్యుండి, పిల్లలు గూడా చిన్న పిల్లలు అయ్యుండి, పైన ఫ్లోర్స్‌లో ఉండే వాళ్ళకి నిజంగా చాలా ఇబ్బంది. పిల్లలు ఎప్పుడైనా కిందకి తిరిగి చూస్తారేమో అని. దానికి తోడు ఆ వయసులో అన్నీ చూడాలి, అన్నీ ఎక్స్‌ప్లోర్ చేయాలి, అన్నీ తెలుసుకోవాలనే ఇదిలో ఉంటారు. పిల్లలు గూడా యాంగ్జియస్‌గా ఉంటుంటారు.
ఆ టైంలో అసలు చాలా భయమేసింది. మా హస్బెండ్ తోటి చెప్పాను ముందు ఇల్లు మారుదాము అని అన్నా గూడా, నిజంగా ఇంట్లో మగోళ్ళు గూడా భలే నిర్లక్ష్యంగా ఉంటుంటారండి. ప్రతి దాంట్లో ఏం కాదులే ఒకసారి అలా అయిందని ఇంక భయపడాలా ఏంటి? అదనే కాదండి, నాకు అసలు ఆ పైన ఇంట్లో ఉన్నప్పుడు గూడా చాలా భయమేస్తా ఉండేది. ఎందుకంటే అటు ఇటు ఒక మనిషి కనిపించేవాళ్ళు కాదు. ఒక సౌండ్ వినిపించేది కాదు. టెర్రస్ గూడా చాలా ఎక్కువుండేది. ఎండ ఎక్కువే. జస్ట్ గాలి సౌండ్ తప్ప ఒక మనిషి సౌండ్ కూడా ఎక్కువ వినపడేది కాదు. హ్మ్. నిజంగా తప్పక పైన పోర్షన్స్‌లో ఉండడమే గానీ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ అండి. పిల్లలతో కలిసి ఉండటం ఇంకా చాలా డిఫికల్ట్. పిల్లలు ఎప్పుడైనా ఆడుకుందాము, పిల్లలు ఎవరైనా ఆడుకుంటున్నప్పుడు బయటికి తీసుకెళ్దామన్నా కూడా ఆ 3 ఫ్లోర్స్ అంతా పిల్లల్ని ఎత్తుకొని దిగడం, మళ్ళీ పైకెళ్ళడం అదంతా చాలా ఇబ్బంది. అండ్ సమ్మర్‌లో మళ్ళీ నెక్స్ట్ స్కూల్స్ జాయిన్ అవ్వమని అప్పుడే అడ్మిషన్ ఫీజులు, స్కూల్ ఫీజులు అండ్ బుక్స్ తీసుకోమని చెప్తున్నారు. అసలు ఈ ఫీజులు ఏంటో ఇదంతా చాలా కన్ఫ్యూజింగ్‌గా చిరాకుగా ఉంటుందండి పిల్లలు ఎడ్యుకేషన్ అంటేనే. ఏబీసీడీలు నేర్పించడానికి జస్ట్ పిల్లల్ని కొంచెం మార్నింగ్ నుంచి ఆఫ్టర్‌నూన్ 4 దాకా చూసుకునేదానికి ఇన్నిన్ని లక్షల ఫీజులా? అసలు ఎంతవరకు వర్త్ ఈ లక్షల ఫీజులు కట్టి మనం పిల్లల్ని చదివించడం అనేది నాకు అర్థం కావట్లేదు. ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా టూ మచ్ కమర్షియల్గా తయారైంది. అంటే మనందరం ఏంటంటే పిల్లల మీద ఇష్టంతోటి మనం చదువుకున్న దానికంటే బెటర్గా చదువుకోవాలి, బెటర్ స్టాండర్డ్స్ ఉంటాయి, ఫస్ట్ నుంచే మంచి స్కూల్స్లో చదివిస్తాయి అని ఆలోచించి మనం ఇన్ని లక్షల ఫీజులు వేలు వేలు ఫీజులు అడిగినా కానీ ఇస్తున్నాం. మళ్ళీ అదంటారు ఇదంటారు, ఆ ఈవెంట్ ఆ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అది ఇది అని చెప్పి మళ్ళీ ఎక్స్ట్రా మనీ అడుగుతారు, యూనిఫామ్ వేర్ అంటారు, మళ్ళీ దానికి అది దీనికి ఇది బుక్స్ వేరు అది ఇది అని చెప్పేసి ఫీజులు మాత్రం నార్మల్గా మనం చదువుకున్నప్పుడు మహా అయితే 3,000 నుంచి 5,000 లోపు స్కూల్ ఫీజులు అయిపోయాయండి. ఇప్పుడు 30,000 50,000 కూడా స్కూల్ ఫీజులు దొరకట్లేదు అసలు అలాంటి స్కూల్స్. అసలు నాకోటి అర్థం కావట్లేదు. ఆ 4, 5 ఏళ్ళు లేని పిల్లల్ని నువ్వు ఎన్ని లక్షలు పెట్టి, ఎన్ని యాక్టివిటీస్ ఎన్ని ఉన్నా స్కూల్స్‌లో చదివించినా గానీ, అసలు వాళ్ళ బ్రెయిన్ అంతేముంటదనండి. ఏం అర్థమైద్ది? ఏం అర్థం చేసుకోగలగని ఏం చేస్తారని నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు చెస్ ఉంది అంటారు. అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అని అంటారు స్కూల్స్‌లో. అవన్నీ అర్థం చేసుకునేంత తెలివి 4 సంవత్సరాల పిల్లలకి ఉంటదంటారా అసలు? అసలు ఒక్కొక్కసారి వీటన్నిటికంటే కూడా చక్కగా గవర్నమెంట్ స్కూల్‌లో చదివిస్తే బావుంటదేమో అనిపిస్తది. నాకు సమ్మర్ వచ్చిన ప్రతిసారి ఈ వే ఆఫ్ థింకింగ్ ఉంటూనే ఉంటదండి. 1, 4 స్కూల్‌లు చూస్తాను. ఏ స్కూల్ అడిగినా గానీ 30,000కి తక్కువ ఏ స్కూల్‌లో ఫీజులు ఉండవండి. 20,000, 30,000కి తక్కువ. సరే ఇంత ఫీజులు కట్టి మనం స్కూలుకి పంపిస్తే వాళ్ళేమన్నా నేర్చుకొని వస్తున్నారా అనంటే ఏముండదు. మళ్ళీ మనం ఇంటికొచ్చాక మనమే నేర్పించాలి. ఏబీసీడీలు ఎలా రాయాలి ఏంటి అని. స్కూల్లో నేర్పించలేదా అనంటే నేర్పించారు అని అంటారు. అయినా గానీ మనమే సొంతగా ఇంటికొచ్చాక చదివించుకోవాలి. హోంవర్క్స్ ఎలా చేయాలో అయి మనమే. వాళ్ళు హోంవర్క్స్ సరిగ్గా రాయరు. మనం రాయిచ్చినా గానీ ఏడుస్తా ఉంటారు, గొడవ చేస్తారు గానీ. వాళ్ళు హోంవర్క్స్ సరిగ్గా రాయట్లేదని మనం వాళ్ళ మీద కోప్పడడం ఇదంతా నిజంగా చాలా ఫ్రస్ట్రేటింగ్ థింగ్ అండి పిల్లల విషయంలో. అండ్ ఈ మధ్య కాలంలో కూడా ఒక న్యూస్ వచ్చింది కదా! అదే సంథింగ్ 4-5 ఇయర్స్ అండ్ 6-7 ఇయర్స్ బాబు, ఇద్దరు బాబులు ఉన్న తండ్రి ₹1,00,000 పెట్టి ఒక స్కూల్‌లో చేర్పిస్తే సంథింగ్ ఏదో సరిగ్గా నాలెడ్జ్ లేదు, హోంవర్క్ సరిగ్గా రాయట్లేదు, వీళ్ళు ఈ రోజుల్లో బతకలేరు అని చెప్పి ఆ పిల్లల్ని తన చేతులతో ఇట్లా చంపేశారు అని చెప్పి అసలు ఎంత ఫ్రస్ట్రేషన్‌కి లోనయ్యి, ఎంత మెంటల్ హెల్త్‌కి ఇదైతే తను ఇలా చేశాడా అనిపిస్తుంది. అండ్ కొంతమందేమో వాళ్ళ వైఫ్‌తో ఏదైనా ప్రాబ్లమ్స్ వల్ల ఇలా చేశారేమో అని అంటున్నారు. వాటెవర్ ఇట్ మే బీ అండి. బట్ పిల్లల విషయంలో నిజంగా ఈ రోజుల్లో చదివించడం, వాళ్ళ చదువులు, వాళ్ళ ఫీజులు ఇదంతా నిజంగా చాలా హెక్టిక్ అనే చెప్పుకోవాలి. సరే ఇదంతా అవసరం లేదులే. ఏదో ఒక చిన్న స్కూల్‌లో మన వీధి చివరున్న ఏదో స్కూల్‌లో చేర్పిద్దామంటేనేమో పిల్లల్ని మళ్ళీ వెనకబడతారేమో, ఏదైనా సరిగ్గా నేర్చుకోలేకపోతారేమో, మళ్ళీ రేపు మనలాగా అంతంత మాత్రం స్కూల్‌లో చదవడం వల్ల స్టాండర్డ్స్ సరిగ్గా ఉండవేమో, బేసిక్స్ సరిగ్గా లేకపోతే రేపటి రోజున మళ్ళీ వెనకపడతారేమో అనే ఆలోచన పెరుగుతుంది. అండ్ ఒక్కొక్కసారి వీళ్ళు హోంవర్క్స్ సరిగ్గా రాయమని గొడవ చేస్తున్నప్పుడు వాళ్ళని కొట్టలేక, వాళ్ళతో రాయించలేక స్టడీ అవర్‌కి పంపిద్దామా అనే ఆలోచన ఈ చిన్న వయసుల్లోనే మనకొచ్చేస్తుందంటే నిజంగా ఎంత బాధాకరమైన విషయం అనండి. నిజంగా చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి నేను చెప్పేది బాగా అర్థమవుద్ది. అండ్ నేను మా అయాన్ విషయంలో ఒక్కోసారి నేను వాళ్ళ డాడీ ఇలా ఎవరికి వీలుంటే వాళ్ళు హోంవర్క్స్ చేయిస్తా ఉంటాము. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్‌లో మంచిగా చెప్పి ఎంత బతిలాడినా హోంవర్క్ మాత్రం అస్సలు చేయరండి వాళ్ళు. ఎన్ని సార్లు అనుకున్నామో వెళ్ళి ట్యూషన్‌లో జాయిన్ చేద్దామా, రాయట్లేదు, అసలు మాట వినట్లేదు, హోంవర్క్ అంతే చూస్తా ఉంటాడండి, రాయడు.
అలాగని రాదా అంటే వచ్చు. వాడికి ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే రాస్తాడు గానీ, ఇంట్రెస్ట్ లేకపోతే రాయడు. ఇంట్రెస్ట్ ఎప్పుడొస్తది అంటే, ఎప్పుడో 10 రోజులకోసారి, నెలకోసారి వచ్చిద్ది. ప్రతిరోజు హోంవర్క్ చేసే ఇంట్రెస్ట్ మాత్రం అస్సలుండదు. అండ్ అసలు బాబు పుట్టిన ఒక 2 ఇయర్స్ ఆ టైంలో నేను అసలు ఏమనుకున్నానంటే, ఆళ్ళు స్కూల్‌కి ఏం పంపించాల్సిన అవసరం లేదులే. వాళ్ళు నేర్పించే ఏబీసీడీలకి కొంచెం దానికి అసలు స్కూల్‌కి పంపించాలన్నా, మనం ఇంట్లోనే చదివించుకుందాము. నేనే ఇంట్లో తనకి నేర్పిద్దాము అనుకున్నా. బట్ మనం అంటే అస్సలు భయం ఉండదు. మనం ఎంత గట్టిగా చెప్పినా గానీ చదవను మాత్రం చదవరండి. గొడవ చేస్తారు గానీ. అండ్ ఆల్సో వాళ్ళ ఏజ్ పీపుల్ తోటి ఎక్కువగా ఉంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఇన్స్పైర్ అవ్వడం, ఒకళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి, ఎలా మాట్లాడాలి అని నేర్చుకుంటారు అని మాత్రమే మనం స్కూల్స్‌కి పంపిస్తూ ఉంటాము. బట్ ఈ రోజుల్లో స్కిల్ ఫీజెస్ చూస్తే ఈ లక్షల లక్షల ఫీజులు ఏంటో, ఎంతవరకు వర్త్, ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎందుకు ఇలా కమర్షియల్ అయిపోతుందో నాకైతే అర్థం కావట్లేదండి. అండ్ ఎవరైనా కొలీగ్స్‌తో ఎవరికైనా ఇలా ఇన్ని వేలు 40,000, 50,000 ఫీజు ఉంటుంది ఎల్‌కేజీ, యూకేజీకి అనంటే, మీకు ఇంకా నయం. మాకు హైదరాబాద్, బెంగుళూరులో అయితే ఎల్‌కేజీ, యూకేజీకి ₹1,00,000 ఫీజు అంటున్నారు. అన్ని ₹1,00,000 పెట్టి ఎల్‌కేజీ కుర్రాడిని ఆ స్కూల్స్‌లో ఏస్తే మాత్రం అసలు ఏమంత నేర్చుకోగలుగుతాడండి? వాళ్ళకప్పుడు టాయిలెట్ పోసుకోవడం రాదు, మాట్లాడడం రాదు, చెప్పింది అర్థం చేసుకోవడం రాదు, తిరిగి సమాధానం చెప్పడం రాదు. అలాంటి పిల్లల్ని ఏం యాక్టివిటీస్ ఏముంటాయి, ఏం నేర్పిద్దామని చెప్పి ₹1,00,000 ఫీజులు అడుగుతున్నారో నాకైతే అర్థం కావట్లేదండి. కరెక్ట్‌గా లాస్ట్ సమ్మర్‌లో నాకు బాగా గుర్తు. మంచి స్కూల్ చూసి కొంచెం తక్కువ ఫీజులో మైనంగా ఉండే స్కూల్‌లో చేర్పిద్దాము అని చెప్పి చాలా తిరిగాను నేను. బట్ అంత తక్కువ ఫీజులో అయితే ఎక్కడా దొరకలేదండి. అందరూ ఒకటే రేంజ్ అట్‌లీస్ట్ 20,000, 30,000 లేనిదే ఏ స్కూలు లేదు. చిన్న చిన్న పిల్లలకి ఎడ్యుకేషన్ ఎల్‌కేజీ, యూకేజీకి మాత్రమే ఎందుకింత ఉంటుందో, హైయర్ ఎడ్యుకేషన్స్‌కి గూడా అంత ఎక్కువ కాస్ట్‌లో అయితే లేవండి ఫీజులు. నాకు బాగా గుర్తు. నేను ఎంకామ్ చేసిన రోజుల్లో గూడా మహా అయితే నాకు ఒక్కొక్క సెమిస్టర్‌కి 20,000 నుంచి 30,000 దాకా ఫీజ్ అయింది అంతే. అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్‌కి అంత పెట్టడం వర్త్ అండి. అంటే పీజీలు ఇవన్నీ వేరు. ఈ ఎల్‌కేజీ, యూకేజీలకి ఇంతింత ఫీజులు ఎందుకుంటున్నాయి? ప్రతి స్కూల్‌లో ఒకళ్ళని చూసి ఒకళ్ళు పోటీలు పడి మరి ఇంత ఫీజులు పెంచటం ఇదంతా నిజంగా మధ్యతరగతి వాళ్ళకి చాలా ఇబ్బంది. నాకు ఒక్క కొడుకయ్యి మేమే ఇంత ఇబ్బంది పడుతున్నామంటే, ఇద్దరు ముగ్గురు పిల్లలుండి అంతమందిని ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో ఒక మంచి స్కూల్‌లో చదివించాలంటే ఇంక పేరెంట్స్ ఎంత కష్టపడాలి, ఎంత సంపాదించే వాళ్ళై ఉండాలో అసలు నాకేం అర్థం కావట్లేదు. ఈ రోజుల్లో అందరం అనుకుంటుంటాం కదా! ఈ క్రెడిట్ కార్డ్ యూసేజ్ ఎక్కువవుతుంది. అప్పులు పెట్టుకొని మరి ఇలా ఉంటున్నారు, అలా ఉంటున్నారని. నాకనిపించిందండి ఈ అప్పులు, ఈ క్రెడిట్ కార్డులు, ఈ సిస్టమ్ అంతా ఎందుకొచ్చిందంటే, మెయిన్‌గా ఎవరు లగ్జరీస్ కోసం అప్పులు పెట్టుకోరు, క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేయరండి. ఇలా పిల్లల రెస్పాన్సిబిలిటీస్ కోసం, స్కూల్ ఫీజెస్ కోసం. అంటే పిల్లల భవిష్యత్తు బావుండాలి, రేపు మనలా ఉండకూడదు, మనకంటే మంచి జాబ్స్ చేయాలి, మంచిగా ఉండాలి అనే ఆలోచన విధానంతోటి మనం ఎంత ఫీజులైనా గానీ కట్టి ముందుకెళ్తున్నాము. అది పిల్లల మీద ఇష్టంతో అయినా కావచ్చు, వాళ్ళ భవిష్యత్తు బావుండాలనైనా కావచ్చు. అలానే గవర్నమెంట్ స్కూల్‌కి పంపించాలి అనంటే మన మనస్సాక్షి కూడా ఒప్పుకోదు గదా! ఏమో చుట్టుపక్కల ఉండే సరౌండింగ్స్‌ని బట్టి వాళ్ళ పిల్లలు ఎలాంటి వాళ్ళొస్తారో ఏమో! ఒకళ్ళని చూసి ఒకళ్ళు పాడైపోతారేమో! చెడు మాటలు మాట్లాడడం నేర్చుకుంటారేమో! ఎడ్యుకేషన్ సరిగ్గా ఉండదేమో! ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్‌లో టార్గెట్స్ ఏముండవు. పిల్లలకి సరైన చదువు చెప్తారో లేదో, సిలబస్ సరిగ్గా చెప్తారో లేదో అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుందో ఏందో అని ఈ భయాలన్నమాట. దట్స్ ఇట్ ఫర్ ది టుడేస్ వ్లాగ్ అండి. నాకైతే ఎందుకో సడన్‌గా ఇవి ట్రిగ్గర్ అయిందనమాట నా మైండ్‌లోకి. సమ్మర్ వచ్చేసింది. కరెక్ట్‌గా ఇదే టైంలో ప్రతి సమ్మర్ నాకు ఆ విషయం గుర్తొస్తూనే ఉంటదండి. అప్పుడు మేము పైనున్నప్పుడు ఇలా జరిగింది అని చెప్పేసి మీతో షేర్ చేసుకోవాలనుకుంటుంది. సో, పైన ఇల్లుల్లో ఎవరైనా ఉండేవాళ్ళు ఉన్నట్లయితే జాగ్రత్తగా ఉండండి. అండ్ ఎప్పుడు ఎలా ఉంటదో తెలీదు. సో, దయచేసి చిన్నపిల్లలు ఉండేవాళ్ళైతే వీలైనంత వరకు కింద హౌసెస్‌లోనే ఉండేదానికి ట్రై చేయండి. నాకు జరిగిన ఈ ఎక్స్‌పీరియన్స్‌ని చెప్తే మీరు కొంచెం జాగ్రత్త పడతారు. అలాంటి సిట్యుయేషన్స్ రాకుండా ఉంటాయి అని చెప్పాలనిపించింది. అంటే దట్స్ ఇట్. బాయ్.